పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిని సీఎం, మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యను సత్కరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున చెక్కుల్ని అందజేశారు. పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనప్పటికీ వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేదని గుర్తించి సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు 25,000 భృతిని కూడా అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. శ్రీ వెంకయ్యనాయుడు గారికి పద్మ విభూషణ్ రావటం అనేది మేమందరం చాలా సంతోషించినటువంటి విషయంగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేయదలుచుకున్నాం. అలాగే వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ నేను రిటైర్డే కానీ టైర్డ్ కాలేదని చెప్పారు. ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నారు. అంటే నిజంగా వారి విజ్ఞానం, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉండాలి అని చెప్పే దాంట్లో వారి నుంచి చాలా అంశాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాను నేను. ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను, సోదరి వాళ్ళు, సార్ మరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి, ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే, రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పారు. నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని. మా చేతిలో ఎట్లా ఉంటుంది సార్, వాడు జోలికిపోతే మమ్మల్ని ఏమైనా చేయరా అన్నారు. ఏం లేదమ్మా, మీ చేతిలోనే ఉంది. ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులోనే సమాధానం చెప్పండి అని చెప్పాను. వాళ్ళకి ముందు అర్థం కాల, ఏంద్రా బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పండి అడిగినాని. పోలింగ్ బూత్ లో లోపలికి వెళ్ళి గుడ్డ ముసుగేసి ఉంటుంది, లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం. మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ వేదిక మీదనే పెద్దలు వెంకయ్య నాయుడు గారు, మిత్రులు చిరంజీవి గారి చేతుల మీదుగా వారికి ఆ నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ నగదు బహుమతితో పాటు ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము, ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి. అందుకే ప్రతి నెల ఈ కవులకు, కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు. దాసరి కొండప్పని చూసింది కదా, మా జిల్లా వాడు, నా పక్కనే దామరగిద్ద మండలం, అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చింది. వాస్తవంగా మనం ఇట్లాంటి అవార్డులు, రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తొవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్లను గౌరవించడం, వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి
వారికి ప్రతి నెల 25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ